ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక టెన్షన్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ లో జోగు రామన్న హౌస్ అరెస్ట్ అయ్యారు. క్యాతన్పల్లిలో బాల్క సుమన్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేరేడిగుండలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. బీజేపీ నేతలు సైతం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఖానాపూర్ కి స్థానికేతలు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ దీనిపై మరింత సమాచారం నుంచిపోతున్నారు. నరేష్, ఈ రోజైనా ఎన్నిక సజావుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ 50 రోజుల తర్వాత నిన్న ఎన్నిక జరగాల్సి ఉంది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12:30 ఎన్నిక ప్రాసెస్ మొదలుపెట్టారు. అంతకంటే ముందు 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేపట్టారు. గతంలో ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా ఇక్కడికి బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిల్ హాజరు కాకపోతే ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా రాకపోవడంతో, కోరం లేకపోవడంతో ప్రమాణ స్వీకారాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, క్యాతన్పల్లి వాయిదా పడితే నిన్న ఇబ్రహీంపట్నం, ఖానాపూర్కు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగి సజావుగా జరిగాయి. కానీ ఎన్నిక సజావుగా జరుగుతుందనుకున్న ఖానాపూర్ మాత్రం గందరగోళానికి కారణమైంది. గొడవలు, ఘర్షణలు వాతావరణం సృష్టించిన పరిస్థితి కౌన్సిల్ హాల్లో. ప్రస్తుతం మనం ఖానాపూర్కు సంబంధించిన కౌన్సిల్ హాల్ వద్ద ఉన్నాం. కౌన్సిల్ హాల్ లోపల నిన్నంతా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. కారణం ఒకటే, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ అంకం మౌనికను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ఎన్నికల అధికారులు చైర్మన్కు సంబంధించిన ఎన్నిక ప్రాసెస్ మొదలుపెట్టారు. అంతకంటే ముందే చిన్నం సత్యనారాయణ కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పక్షాన పూర్తిగానైతే చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించిన పరిస్థితి. ఈ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రతిపాదించిన సమయంలోనే గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే చేతులు ఎత్తే క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చిన్నం సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ బీజేపీ కౌన్సిలర్ కూడా చేతులు వెత్తారనే ఆరోపణతో ఇదే కౌన్సిల్ హాల్లో, ఇప్పుడు కనిపిస్తున్న ఇదే కౌన్సిల్ హాల్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్నిక వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతము ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక సాగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 12:30 లోపు ఎన్నికకు సంబంధించిన కౌన్సిల్ హాల్లకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకమైన ఎన్నికల అధికారులు అయితే ఈకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం కౌన్సిల్కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఎన్నికను సజావుగా సాగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా ఎన్నికల స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. అంటే నిన్న పరిస్థితి ఏం జరిగింది సార్? ఇది ఎన్నికల అధికారులు అంటే వాళ్ళకున్న నియమ నిబంధనల ప్రకారం ఎన్నికను సజావుగా సాగించేందుకైతే కనిపిస్తుంది. ఇక్కడ అంకం మౌనిక, ఇప్పుడు కౌన్సిలర్ ఎవరైతే చైర్మన్ అభ్యర్థి ఉన్నారో చైర్మన్ అభ్యర్థి సీటింగ్ ఇక్కడ అంకం మౌనిక కూర్చున్నారు. ఈ అభ్యర్థికే ఫైనల్ చేస్తూ అంకం మౌనికను చైర్మన్గా బీజేపీ బీఆర్ఎస్ కూటమి ప్రతిపాదించింది. అయితే చేతులు ఎత్తే క్రమంలోనే గందరగోళమైన పరిస్థితి కనిపించింది. మనం చూస్తున్నాం, బీజేపీకి 4 కౌన్సిలర్ల బలం ఉంది, బీఆర్ఎస్కు 4 కౌన్సిలర్ల బలం ఉంది. కానీ బీఆర్ఎస్కు సంబంధించిన మేసా పోషవ్వ అనే ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు వెళ్ళడము, కిడ్నాపులు, ఇదంతా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. కానీ నిన్న చేతులు ఎత్తే క్రమంలో కాంగ్రెస్కు సంబంధించి 3 మాత్రమే కౌన్సిలర్లు గెలుపొందారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ బలం ఆ స్వతంత్ర అభ్యర్థితో కలిపి 4 చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా మద్దతు తెలుపుతున్న క్రమంలో కాంగ్రెస్ బలం 5కు చేరింది. ఎక్సాఫిషో ఓటుతో కలిపి 6 ఈ విధంగా పెరుగుతూ పోయింది కాంగ్రెస్కు సంబంధించి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాకు 7 బలం వచ్చింది, 7 మా పక్షాన నిలిచారు, 7 మాకు మద్దతుగా చేతులు లేపారంటూ కాంగ్రెస్ ఎక్సాఫిషియో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చెప్పిన పరిస్థితి. నిన్న ఆ కారణంగానే ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాత్రం సజావుగా ఎన్నిక జరుగుతుందా లేదా చూడాల్సి ఉంది. 12 వార్డులు ఉండగా, 12 కౌన్సిల్ ఉండగా ఇక్కడ బీజేపీ 4 గెలిచారు, బీఆర్ఎస్ 4 గెలిచారు, కాంగ్రెస్కి సంబంధించి 3 గెలిచారు. ఒకరు పూర్తిగానైతే ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి గెలిచిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఈ గందరగోళ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తమయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఖానాపూర్ ఎన్నిక ఎఫెక్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఎక్కడికక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ నేతలను ఖానాపూర్లోకి రానియకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజైనా సజావుగా జరుగుతుందా చూడాలి. 12:30 కౌన్సిలర్లు రావాల్సి ఉంది. కౌన్సిలర్లు వస్తేనే ఎన్నిక సజావుగా జరిగే అవకాశం ఉంది. గందరగోళం జరగకుండా, గొడవలు జరగకుండా
పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. రైట్.